ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितांश्च जीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वतदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ప్రభుపాదులు వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథం 7వ అధ్యాయంలో 5వ శ్లోకము మరియు 6వ శ్లోకాన్ని మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. अपरेयम इतस्त्वन्यं प्राकृतिं विद्धि मे परां जीवभूतं महाबाहो ययेदं धर्यते जगत् एताद्योनिनि भूतानि सर्वाणि ते उपधारय अहं कृत्स्नस्य जगता प्रभवा प्रलयस्तथा। అపర అండ్ పర. పర అంటే న్యూన్యమైనది, తక్కువది, భౌతికమైనది. పర అంటే భౌతికమైనది. పర అంటే ఉన్నతమైనది, ఆధ్యాత్మికమైనది. ఆధ్యాత్మిక శక్తి ఈ భౌతిక ప్రపంచంలో జరిగే సంఘటనలన్నిటి కూడా మూల కారణము. భౌతిక ప్రపంచము నడవడానికి కారణము, భౌతిక ప్రపంచము కాలంతో పాటు ముందుకు సాగడానికి ఏకైక కారణం ఏమని చెప్తున్నాడు భగవంతుడు? ఆధ్యాత్మిక శక్తి అని చెప్తున్నాడు. యయేదం ధార్యతే జగత్. జగత్ అంటే గచ్చతి ఇది జగత్. ఏదైతే ముందుకు జరుగుతుందో, ముందుకు ప్రయాణం చేస్తుందో అది. భౌతిక ప్రపంచంలో మనం గమనిస్తే అన్నీ కూడా ముందుకెళ్తున్నాయి. మన గోళాలని, ఖగోళంలో అన్ని గ్రహాలన్నీ కూడాను కదులుతున్నాయి. ఎలాగా? మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అది మనకు తెలుసు. 24 గంటల్లో భూమి 25,000 మైళ్ళ దూరాన్ని కవర్ చేస్తుంది. రాత్రి పగలు, రోజు రాత్రి. ఏం చెప్పాలంటే భౌతిక ప్రపంచంలో ఉన్న ఖగోళాలన్నీ కూడాను అలా తిరుగుతూ ఉన్నాయి. ఏం చెప్పాలంటే శాస్త్రం ప్రకారంగా, శాస్త్రాన్ని మనము పరిగణలోకి తీసుకుంటే సూర్యుడు కూడా పరిభ్రమిస్తున్నాడు.
యశ్యజ్ఞాయ యశ్యజ్ఞానాయ భరమతి సంభ్రత కాలచక్ర. ఎందుకంటే సూర్యుడికి కూడా కాలబ్రహ్మణంలో అది సంచరిస్తున్నప్పుడు దానికి కూడా ఆయువు అనేది ఉంది. కొంత తిరిగిన తర్వాత దాని భ్రమణము పూర్తయిన తర్వాత సూర్యుడు కూడా నశించిపోతాడు. భౌతిక ప్రపంచంలో అన్నీ కూడాను మనం చూసే ప్రతి వస్తువు కూడాను దానికి పుట్టుక, మరణము, ప్రారంభము, అంతము అనేటివి ఉన్నాయి. భౌతిక శరీరాన్ని కూడా మనం చూస్తుంటాము. జీవాత్మ కూడా పుట్టుక, తర్వాత పెరుగుదల, మార్పు, దాని తర్వాత ఆ మార్పు చెందిన తర్వాత బై ప్రోడక్ట్స్, పునరుత్పత్తి, తర్వాత మెల్లిమెల్లిగా నశించిపోతూ చివరికి కనబడకుండా వెళ్ళిపోతుంది. అదేమిటి? దీన్ని ఏమిటంటారే? సద్వికార అంటారు. మనము ఇంతకుముందు శ్లోకాలలో, ఇంతకుముందు అధ్యాయాల్లో నేర్చుకున్నాం. ఇది భౌతికమైనటువంటి వస్తువులు ఏవైనా కూడాను 6 రకాల మార్పులకు లోనవుతాయని మనం నేర్చుకున్నాము. అది జగత్, జగత్తు యొక్క అర్థం. గచ్చతి, అది కదులుతోంది. ఈ విధంగా అయితే మోటార్ కార్ ఉందనుకోండి, కారు ఉందనుకోండి, అది అలా వెళ్తుంది, గచ్చతి, కదులుతోంది. కానీ అది తనంత తాను స్వయంగా కదలడం లేదు. దేని శక్తితో అది కదులుతుంది? ఆ కారులో వాహకుడు, చోదకుడు, వాహకుడు, లేకపోతే డ్రైవర్ అంటామే, ఆ డ్రైవర్ ఉండడం మూలంగా కారు ముందుకెళ్తుంది. అదొక యంత్రము. మంచి ఆ యంత్రము అనేది దాంట్లో ఆ యంత్రాన్ని నడిపే వాళ్ళు లేకపోతే ఆ యంత్రం కదలదు, కారు అనే యంత్రం. అలాగే మనం విమానం కూడా చూస్తుంటాం. ఈవెన్ విమానాన్ని తీసుకుంటే కూడా అది ఎందుకు కదులుతోంది? అది ఆకాశంలో అలా కదలడానికి మూల కారణం ఏమిటి? దాంట్లో పైలట్, ఆ విమానాన్ని నడిపేటువంటి వ్యక్తి ఉన్నారు. సో నాకు అర్థమయ్యేది ఏమిటంటే, భౌతిక ప్రపంచంలో యంత్రాలన్నీ కూడాను, భౌతిక ప్రపంచంలో సృష్టించబడినవన్నీ కూడాను కదలడానికి ఆధ్యాత్మిక శక్తి యొక్క అవసరం ఏర్పడుతుంది. ఎంతో అద్భుతంగా ఉన్నాయి. విమానం చాలా అందంగా తీర్చిదిద్దబడింది, చక్కగా తయారు చేయబడింది. కారు కూడాను విలాసవంతమైన కారును చూస్తే చాలా బాగుంటుంది. కానీ అంత బాగున్నా కూడాను అవి స్వయంగా తమకు తాము కదలలేవు. వాటిని కదిలించాలి అంటే ఏం కావాలి? లోపల డ్రైవర్ ఉన్నారనుకున్నాం, పైలట్ లేకపోతే డ్రైవర్ అనుకున్నాం. అంటే ఏంటి? స్పిరిట్ సోల్, ఆత్మ. దానికి అపరేయం అనే పదానికి అర్థం ఇదే. భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడాను తమకు తాముగా ముందుకు సాగలేవు. మనకు ఇంతకు ముందు శ్లోకంలో మనం నేర్చుకున్నాము, భూమిరాపు అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి వస్తువులు, భౌతికమైనవి అని నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా భౌతికమైనవి. ఇవన్నీ కూడా పనిచేయాలి అంటే అవి స్వతంత్రంగా పనిచేయలేవు. అది పని చేయాలి అంటే దానికి ఉన్నతమైన ఒక శక్తి కావాలి. ఆ శక్తియే జీవాత్మ. జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఎక్కడైనా సరే మనము ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా ఒక వస్తువుని చూస్తూ ఉంటే అది ముందుకు వెళుతుంది అంటే 2 రకాల వస్తువులు ఉంటాయి ప్రపంచంలో. ఒకటి జడ పదార్థాలు, ఇంకొకటి చైతన్యవంతమైన జీవ పదార్థాలు. అంటే భౌతిక వస్తువులన్నీ కూడాను చూడడానికి అద్భుతంగా ఉన్నప్పటికీ అవి ఆధ్యాత్మిక శక్తి దానిలో లేకపోతే అవి నిరుపయోగంగా ఉంటాయి. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ప్రభుపాదులు చెప్తారు, ఆధునిక శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకని? వాళ్ళు ఆత్మను అంగీకరించరు కాబట్టి. ఆధ్యాత్మిక యొక్క శక్తి అనేది భౌతిక శక్తి
ప్రకటితమవడానికి, అప్రకటితమవడానికి ఏదైనా పని భౌతిక శక్తి చేయాలి అంటే దానికి ఆధ్యాత్మిక శక్తి యొక్క తోడు అవసరము. ఎలాగైతే చిన్న పిల్లవాళ్ళు ఒకసారి నడుస్తున్న కారుని దూరం నుంచి చూసి, "ఓహ్! కారు ఎంత బాగా నడుస్తుంది." ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసి, "ఆహా! విమానం ఎంత బాగా ఎగురుతుంది." అనుకోని ఏమనుకుంటాడు, ఆ కారు గాని, విమానం గాని తమంతట తామే ప్రయాణం చేస్తుంది అనుకోవచ్చు. అది ఏంటి? పరిజ్ఞానం లేని చిన్న పిల్లవాడు. అర్థం చేసుకోలేనటువంటి అవివేకంతో ఉన్నటువంటి జ్ఞానం సంపూర్ణంగా అభివృద్ధి చెందని వ్యక్తి అనుకోవచ్చు. కానీ నిజానికి కారు గాని, విమానం కానీ స్వతంత్రంగా తమకు తాము ముందుకు కదలడం లేదు. కానీ ఆ విషయము చిన్న పిల్లవాడికి తెలియకపోవచ్చు. తెలియదు. అందుకని ప్రభుపాదుల వారు ఏమంటారు? ఎవరికైతే ఈ భౌతిక ప్రపంచానికి, భౌతిక శక్తికి, భౌతిక ప్రపంచం ముందుకెళ్ళడానికి, భౌతిక శక్తిలోని వస్తువులు పని చేయడానికి, ముందుకు వెళ్ళడానికి మూల కారణము ఆధ్యాత్మిక శక్తి. ఆ విషయము అర్థం చేసుకోలేని వాళ్ళు, ఆ విషయం తెలియని వాళ్ళు చిన్న పిల్లలతోని సమానము అంటున్నాడు ప్రభుపాదుల వారు. మూఢ. వాళ్ళని భగవద్గీతలో మూఢులుగా, అజ్ఞానులుగా వర్ణించారు. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమా మాయా మాయాయ ప్రహిత జ్ఞానం ఆసురం భావమాశ్రిత. మనకి ఇదే అధ్యాయంలో మనము 7వ అధ్యాయము 15వ శ్లోకంలో ఇది వస్తుంది. నమాం దుష్కృతినో మూఢ. మూర్ఖులైన వ్యక్తులు ఈ భౌతిక ప్రపంచానికి వెనక ఒక ఆధ్యాత్మిక శక్తి ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోలేరు. ఈ భౌతిక ప్రపంచం అంతా కదలడానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏమిటి? కృష్ణ. దీనికి సంబంధించిన సమాచారం మూర్ఖుల దగ్గర ఉండదు కాబట్టి అజ్ఞానంతోని వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేకపోతారు. మనం ఇంతకుముందు శ్లోకంలో చదువుకున్నాం. 3వ శ్లోకంలో ఇదే అధ్యాయంలో. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ సిద్ధహే యతతం అపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత. సామాన్య మనుషులు ఈ భౌతిక ప్రపంచం, అద్భుతమైన ఈ భౌతిక ప్రపంచ సృష్టి వెనక పరమ శక్తి, పరమ ఆధ్యాత్మిక శక్తి శ్రీకృష్ణుడు ఉన్నాడు అనే విషయం తెలీదు. వాళ్ళకి అది అర్థం కాదు. చిన్న పిల్లవాడు ఎలాగైతే కారు మరియు విమానము లాంటి వస్తువులని కూడాను స్వయంగా తమకు తాము కదులుతున్నాయని ఊహిస్తారో, వాళ్ళు కూడాను భౌతికవాదులు ఎవరైతే ఉంటారో, అజ్ఞానం చూతుని కప్పబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా ఇది అర్థం కాదు. మామేభ్య పరమవ్యయం. త్రైభీర్ గుణమయీర్ భావ. వాళ్ళు ఇది అర్థం చేసుకోలేరు. వాళ్ళు భౌతిక ప్రపంచం యొక్క త్రిగుణాలకు లోబడి ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. చాలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కానివ్వండి, తత్వవేత్తలు కానివ్వండి, చాలా ఉపాధిని కల్పించేటువంటి వ్యాపారవేత్తలు కానివ్వండి, వాళ్ళంతా కూడా నువ్వు ఏం చేస్తున్నారు? ఈ తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడాను ఈ భౌతికమైన శక్తి గురించి మాత్రమే అధ్యయనం చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన పరిజ్ఞానం ఏమీ లేదు. కానీ భగవద్గీతలో మనం ఎప్పుడైతే చదువుతామో మనకు అర్థమవుతుంది ఏంటంటే, భౌతిక శక్తి అనేది నూన్యమైనది. దానికన్నా అపరేయం. అపరేయం అంటే న్యూన్యమైనది భౌతిక శక్తి. మనము జీవాత్మని ఈ భౌతిక శక్తి యొక్క వివిధ రకాలైనటువంటి సంయోగంతోని సృష్టించలేము. శాస్త్రవేత్తలు ఏమిటంటారు? జీవము అనేది కొన్ని రసాయనాల సంయోగం మూలంగా అభివృద్ధి చెందుతుంది అంటారు. కానీ శాస్త్రం దాన్ని అంగీకరించట్లేదు. ఒకవేళ అదే నిజమై ఉంటే, మనకు జీవించున్న శరీరాన్ని ఒకటి తీసుకుని ఉంటే మనకి దాంట్లో ఎన్ని రకాల రసాయనాలు ఉన్నాయో మనం చెప్పగలుగుతాం. మనకు ఆ రసాయనాలన్నీ కూడాను బయట దొరుకుతాయి. అవన్నింటినీ క్రోడీకరించి
దాంట్లో మనని జీవితాన్ని నింపలేము. ఒక జీవిని మనం ఈ రసాయనాలతో సృష్టించలేము. అది సాధ్యం కాదు. కానీ చాలామంది శాస్త్రవేత్తలు ముఖ్యంగా దాన్ని నమ్ముతారు. దాన్నేమంటున్నారు ఇక్కడ? భగవద్గీత దాన్ని ఖండిస్తుంది. వాళ్ళేమనుకుంటారంటే ప్రభుపాదులు గారు దీన్ని వాళ్ళ వాళ్ళ మిస్‌కన్సెప్షన్‌కి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటో ప్రభుపాదులు గారు చెప్తారు. ఏమని? ఎప్పుడైతే ఆమ్లాలు, క్షారాలు అని ఏమైతే అంటామో యాసిడ్స్ అండ్ ఆల్కలీన్స్ వాటిని ఒక్క దగ్గర కలిపామనుకోండి, ఒక రకమైనటువంటి సంయోగం మూలంగా రసాయన ప్రక్రియ జరుగుతుంది. దానివల్ల దాంట్లో కొంచెం కదలిక అనేది ఏర్పడుతుంది. దాన్ని చూసి ఏమనుకుంటారు? ఓహ్! రసాయనాల కలయికతోని కదలిక ఏర్పడుతుంది కాబట్టి, జీవి కూడా రకరకాల రసాయనాల సంయోగంతోని నిర్మించబడ్డాడు అని శాస్త్రవేత్తలు భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఈ భౌతిక శక్తి అంతా కూడాను ముందుకు కదలాలి అంటే, భౌతిక శక్తిలో చలనము అనేది రావాలి అంటే ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రమేయము అవసరము. జీవభూతం మహాబాహో. జీవ అంటే జీవాత్మ. జీవభూతం మహాబాహో. ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తి ఉందో, అప్పుడు మాత్రమే భౌతిక ప్రపంచం అంతా కూడాను పనిచేస్తుంది. అది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం, అర్థము. ఈ భౌతిక శక్తి ఏది కూడాను తనకు తానుగా స్వతంత్రంగా పనిచేయలేదు. అపరేయం ఇతాస్తు అన్యం. అన్య అంటే వేరేది. దీనికన్నా విరుద్ధమైనది. అది భౌతిక శక్తి కాదు. భౌతిక శక్తి అంతా కూడా ఏమంటాము మనము? భౌతిక శక్తిని ప్రకృతి అంటాము. భౌతిక శక్తి పని చేయాలి అంటే, ప్రకృతి పని చేయాలి అంటే పురుషం శాశ్వతం, పురుషం బ్రహ్మపరం. దాంట్లో ఏంటి వర్స్ పేరేంటది? మనకి భాగవతంలో వస్తుంది. పురుషం శాశ్వతం, పరబ్రహ్మం, పరంధామ, పవిత్రం, పరమం భవాన్. పురుషాం 10వ కాంటోర్ 12వ అధ్యాయంలో మనకి భగవద్గీత 10వ అధ్యాయము 12వ శ్లోకం. పురుష అంటే ఆనందాన్ని అనుభవించేవాడు పురుషుడు. ప్రకృతి అంటే దేన్నైతే అనుభవించబడుతుందో, ఏదైతే అనుభవించబడుతుందో అది ప్రకృతి. సో ఇక్కడ జీవాత్మని ఏమని మనము సంబోధిస్తున్నాము? ప్రకృతి అని సంబోధిస్తున్నాం. నిజానికి మాయావాది ఫిలాసఫర్స్ గురించి ప్రభుపాదులు గారు మాట్లాడినప్పుడు ఏమని చెప్తారు అంటే, వాళ్ళు ఏమనుకుంటారు? ఈ జీవాత్మ ఏదైతే ఉందో అది పురుషుడు అనుకుంటారు. ఆ పురుషుడే పరమ పురుషుడు అని కూడా అనుకుంటారు. దాన్ని జీవాత్మని పరమ పురుషుడు అనుకోవడం సరైంది కాదు అని భగవద్గీత తెలియజేస్తుంది. ప్రకృతి అనేది పురుషుడికి లోబడి ఉంటుంది. పురుషుడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ, పరమ పురుష. శక్తులన్నీ కూడా ఈ పరమ పురుషుడి యొక్క ఆధీనంలో పనిచేస్తున్నాయి. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశ. మనం 3వ అధ్యాయము 27వ శ్లోకంలో చదువుకున్నాం. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశ. ఏ విధంగా అయితే యంత్రాలు మనుషుల చేత తయారు చేయబడి పనిచేస్తున్నాయో, అదే విధంగా ప్రకృతి కూడా భగవంతుని చేత తయారు చేయబడి అది పనిచేస్తుంది. కానీ మన యంత్రాలు పనిచేయాలి అంటే మన ప్రమేయం ఎలా అవసరమో, జీవుల యొక్క ప్రమేయం ఎలా అవసరమో, ప్రకృతి కూడా తాను సక్రమంగా ముందుకు సాగాలి అంటే భగవంతుని యొక్క పరమ పురుష యొక్క ప్రమేయం అవసరము. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశ. ఎప్పుడైతే మనం ఒక యంత్రాన్ని తయారు చేస్తామో,
దానికి సరిపోయేటువంటి అది 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 సరిగ్గా సరిగ్గా పని చేయాలి అంటే మన యొక్క జీవాత్మ యొక్క ప్రమేయం ఎలా అవసరమో ఈ భౌతిక ప్రపంచం అనే యంత్రం పనిచేయాలి అంటే భగవంతుని ప్రమేయం అవసరము. ఈ ప్రకృతి అంతా కూడాను సక్రమంగా నియంత్రించబడి పనిచేస్తుంది అంటే కారణం ఏమిటి? కృష్ణుడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. మనకి 9వ అధ్యాయంలో 10వ శ్లోకం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. మనం భౌతిక ప్రపంచంలో చూస్తున్నాం రకరకాల యంత్రాలన్నీ పనిచేస్తున్నాయి. అవన్నీ పనిచేయడానికి శక్తి అవసరం. ఆ శక్తిని ఎవరు దానికి సరఫరా చేస్తున్నారు? జీవాత్మ, ఒక వ్యక్తి, మనిషి. సో, ఆ యంత్రం గాని సరిగ్గా పనిచేయలేదనుకోండి, దాన్ని మళ్ళీ సరిగ్గా పనిచేసేలాగా దాన్ని కావాల్సినటువంటి రిపేర్‌లన్నీ కూడా చేసేదెవరు మళ్ళీ? మనిషి, జీవాత్మ. సో, ఈ భౌతిక ప్రపంచం అంతా కూడాను ఒక పెద్ద యంత్రం. ఈ మొత్తం యంత్రాన్ని, భౌతిక ప్రపంచాన్నంతా కూడాను ఆహ్, అర్థం చేసుకొని చదివే ప్రయత్నం కాదు చేయవలసింది. ముందు చేయవలసిందేమిటి? ఈ శరీరం. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మన శరీరం కూడా ఒక యంత్రమే. యంత్రారూఢాని మాయయ అని కదా చెప్తారు. యంత్ర యు యంత్రారూఢాని మాయయ. యంత్రారూఢాని మాయయ. మనకి దేంట్లో వస్తుందది? భగవద్గీత 18వ అధ్యాయం 61 శ్లోకంలో వస్తుంది. ఈశ్వర సర్వభూతానాం హృదేశేర్జున తిష్టతి. బ్రహ్మాయాన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. ఈ శరీరము ఒక యంత్రము. ఈ యంత్రము ఎవరి ద్వారా ఇవ్వబడింది? భగవంతుడు మాయాదేవిని మనకి కావలసిన ఈ శరీరం అనే యంత్రాన్ని ప్రసాదించమని ఆజ్ఞాపిస్తాడు. మనకున్న కోరికలని ప్రకారము ఆ కోరికలు తీర్చుకోవడానికి కావలసినటువంటి శరీరాన్ని ఇవ్వమని మాయాదేవికి భగవంతుడైన కృష్ణుడు ఆదేశిస్తే అప్పుడు మనకి శరీరం వస్తుంది. కానీ ఈ శరీరం లోపల ఉండేదేమిటి? మళ్ళీ మనము అంటే ఎవరు? ఆత్మ. దేహినోస్మిన్ యథా దేహే. 2వ అధ్యాయం 13వ శ్లోకంలో మనం చదువుకున్నాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా యథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రం ముహ్యతే. దేహి అంటే ఈ శరీరము. అలాగే ఆత్మ. ఆత్మ ఈ దేహంలో స్థిరమై ఉంది. మనము మాయాదేవి యొక్క ఆధీనంలో ఉన్నాం కాబట్టి మనకి మాయాదేవి ఆధీనంలో మనం ఏంటనుకున్నాము? మన ఇంద్రియ తృప్తి కోసం మన కోరికలు తీర్చుకోవాలి అనుకున్నాం కాబట్టి భగవంతునికి స్వతంత్రం కావాలి, మన కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి ఆశయంతో మనం ఉన్నాం కాబట్టి భగవంతుడు ఈ భౌతిక సృష్టిని కల్పించి ఆ భౌతిక సృష్టిలో తనచే నియమించబడినటువంటి మాయాదేవి ద్వారా మనకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. హనుమంత అనే ఒక పదం వస్తుంది మనకి దాన్ని చదివినప్పుడు. హనుమంత అంటే మాయాదేవికి భగవంతుడు ఆజ్ఞాపించాడు. ఈ జీవాత్మ భౌతిక ప్రపంచంలో ఒక రకమైన శరీరాన్ని కోరుకుంటున్నాడు కోరికలు తీర్చుకోవడానికి. అందుకని నువ్వు ఆ శరీరాన్ని ఈ జీవాత్మకి ప్రసాదించు అని భగవంతుడు చెప్తున్నాడు. అందుకని భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారం హనుమంత ఉపద్రష్ట హనుమంత ఉపద్రష్ట. మాయాదేవి కథను ఆజ్ఞాపించిన ప్రకారంగా మాయాదేవి మనకి శరీరాన్ని అందజేస్తుంది. తద్వారా ఆ శరీరాన్ని పొంది మనం ఏం చేస్తున్నాము? రకరకాల కర్మల్లో నిమగ్నమవుతున్నాం. మన కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కర్మ.
ఇదే కర్మవాదము అంటే. నాకు ఈ రకమైన శరీరం కావాలి అని ఎప్పుడైతే జీవాత్మ కోరుకుంటుందో, తన కోరికల్ని కోరుకుంటుందో, దానికి సరిపోయేటువంటి శరీరాన్ని ప్రసాదించమని కృష్ణుడు, ఈశ్వరుడు, కృష్ణుడు ఎవరు? ఈశ్వరుడు, పరమేశ్వరుడు, సర్వాధికారి. అతను ప్రతి వ్యక్తి హృదయంలో కూడాను స్థిరమై ఉన్నవాడు. మన కోరికలు మనకన్నా కూడాను స్పష్టంగా భగవంతునికి అర్థమవుతాయి. మనం ఎప్పుడైతే మనం ఆ కోరికని వదిలిపెట్టకుండా అది నాకు కావాలి, అది నాకు కావాలి అనేటువంటి మంకు పట్టుతో ఎప్పుడైతే ఉంటామో, ఇప్పుడు ఏమంటాడు భగవంతుడు, సరే నీకు ఈ మిషన్, ఈ యంత్రాన్ని ఇస్తున్నాను, ఈ శరీరం, ఈ రకమైన శరీరాన్ని ఇస్తున్నాను, నీ కోరికలను తీర్చుకో. ఈ విధంగా మనము జీవితంలో ఏదో రకమైన కోరికని కోరుకోవడం మూలంగా, ఆ కోరికలను అలా పెంచుకుంటూ పోవడం మూలంగా ఏం జరుగుతుంది మనకి? ఈ జన్మానంతరం తదా దేహాంతర ప్రాప్తి. ఈ జన్మాంతరం ఏమవుతుంది? మరో జన్మ ఇవ్వబడుతుంది. మరో జన్మ కానివ్వండి, ఈ జన్మ కానివ్వండి, నిజానికి ఈ శరీరం అంటే ఏంటి అంటే ఒక యంత్రము. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ భౌతిక ప్రకృతి, ఇదంతా కూడా భౌతిక ప్రకృతి నిర్మించబడింది, పంచభూతాలతో తయారు చేయబడింది అని మనం అర్థం చేసుకున్నాం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం కేతునానేన కౌంతేయ జగత్ విప్రవర్తతే అని 9వ అధ్యాయం 10వ శ్లోకంలో మనం చదువుకుంటాం. ఇది నిజం. భగవంతుడైన కృష్ణుడు మాత్రమే నిజమైన పురుషుడు. మనం కోసం భౌతిక శక్తిని అంతా ఏమంటున్నాం? మనం ప్రకృతి అంటున్నాం. ఈ ప్రకృతి అంతా కూడా పురుషుడి యొక్క ఆధీనంలో లోబడి, ఆ పురుషుడి యొక్క ఆధీనతకి లోబడి పనిచేస్తుంది. కృష్ణుడి యొక్క ఆధీనతకి లోబడి పనిచేస్తుంది. అదేమిటి? కృష్ణుడు ఆధ్యాత్మిక శక్తి. అలాగే జీవాత్మలు కూడా ప్రకృతి అనే పిలువబడతాయి. కానీ భౌతిక ప్రకృతి కన్నా కూడా జీవాత్మలు ఉత్తమమైన స్థితిలో ఉన్నాయి. అవి కూడా ఆధ్యాత్మికతకి అదేంటి అంటే అది పురుషుడు కాదు, పురుషుడితో సమానం కాదు. కానీ భౌతిక శక్తి కన్నా కూడా జీవాత్మ ఉన్నతమైన స్థితిలో ఉంది. ఎందుకు? జీవాత్మ అనేది భగవంతుని యొక్క అంశ కాబట్టి, ఆధ్యాత్మికం కాబట్టి అది భౌతిక శక్తి కన్నా ఉన్నతమైనది. ఏం చెప్పాలంటే భౌతిక శక్తి కూడా కృష్ణుడే. అదంతా కూడా కృష్ణుడి నుంచే వస్తుంది. ఆధ్యాత్మిక శక్తి కానీ, భౌతిక శక్తి కానీ, తటస్థ శక్తి కానీ, జీవాత్మ అని మనం ఏదైతే అంటున్నామో అది కానీ, అవన్నీ కూడా కృష్ణుడి యొక్క శక్తులే. కాకపోతే జీవాత్మ ఎప్పుడైతే కృష్ణుడి నుండి విడిపడి స్వతంత్రంగా తన ఇంద్రియ తృప్తి కోసం అయితే పాటుపడుతుందో అది ఏమవుతుంది? అది కలుషితం అవుతుంది. సో జీవభూతం యయేదం ధార్యతే, జీవభూతం యయేయం ధార్యతే అని శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఏమిటి? ఈ భౌతిక శక్తిని జీవశక్తి ప్రభావితం చేస్తుంది, ఉపయోగించుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఆ జీవశక్తి భగవంతుడి నుంచి విడిపడి భౌతిక శక్తిని తన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించుకుంటున్న జీవాత్మ తన నిజ స్థితిని, సహజ స్థితిని అర్థం చేసుకొని భగవంతుని యొక్క మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని 15వ అధ్యాయం 7వ శ్లోకంలో భగవంతుడైన కృష్ణుడు చెప్తాడు. మమైవాంశో నా అంశాలు జీవభూత. ఈ జీవాత్మలన్నీ కూడాను నా అంశాలు. మమైవాంశో జీవభూత, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అప్పుడు ఎప్పుడైతే జీవాత్మ తన స్థితిని అర్థం చేసుకుంటాడో అప్పుడు వాళ్ళు చేసే పనులన్నీ ఇంద్రియ తృప్తి కాకుండా దేనికోసం చేస్తారు? భగవంతుని యొక్క తృప్తి కోసం చేస్తారు.
మనం ఏదైతే శక్తిని భౌతికమైన కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తున్నామో, ఆ శక్తినంతా కూడాను భగవంతునికి కోసం వినియోగిస్తాం. భగవంతుని కోసం వినియోగించడం అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఆహ్, భౌతికమైనటువంటి పెద్ద పెద్ద మనం భవనాలు నిర్మించే ప్రయత్నం చేస్తాం. ఎందుకని? ఇంద్రియ తృప్తి కోసమని. రకరకాల సౌకర్యాలని కలిగించుకోవడానికి, విలాసవంతమైన జీవితానికి రకరకాల భవనాలు నిర్మించే ప్రయత్నం చేస్తాం మనం. అదంతా కూడా ఏంటది? ఇంద్రియ తృప్తి అవుతుంది, భౌతికమవుతుంది. కానీ ఎంతో శక్తిని దానికి ఖర్చు చేస్తాం. అదే శక్తిని మనం భగవంతుని కోసము, కృష్ణుడి కోసం ఉపయోగించామనుకోండి, ఒక అందమైన దేవాలయాన్ని కట్టామనుకోండి, అది భక్తి అవుతుంది. అదేమవుతుంది? ఆ శక్తి అంతా మనకున్న శక్తినంతా కూడాను భగవంతుని కోసం వినియోగిస్తున్నాం కాబట్టి, అదేమవుతుందంటే సరిగ్గా వినియోగించడం అవుతుంది. మన శక్తినంతా కూడాను మనం సరిగ్గా వినియోగిస్తున్నాం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తి, భౌతిక ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన ఆధ్యాత్మిక శక్తి అంటే జీవాత్మ. ఆ ఆధ్యాత్మిక శక్తి ఎ ఆధ్యాత్మిక శక్తి కానీ, భౌతిక శక్తి కానీ అన్నీ కూడా కృష్ణుడి యొక్క శక్తులే అని మనం నేర్చుకున్నాం. ఈ ఆధ్యాత్మిక శక్తి భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు, భగవంతుడైన కృష్ణుడి కోసం ఎప్పుడైతే వినియోగిస్తుందో, ఎప్పుడైతే భగవంతుడైన కృష్ణుడి కోసం పని చేయడం మొదలెడుతుందో, అది ఆరోగ్యకరమైన స్థితి. మనకి ప్రభుపాదుల వారు చాలా సార్లు ఉదాహరణ ఇస్తారు. మన శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి. అనేక అంగాలున్నాయి. ఆ అంగాలన్నీ కూడాను ఈ శరీర రక్షణ కోసమని, శరీరం కోసమని పనిచేస్తుంటాయి. కానీ ఎప్పుడైతే మన శరీర అవయవాలు ఆరోగ్యమైన స్థితిలో లేవనుకోండి, అవి ఆహ్, ఈ శరీరానికి సరిగ్గా పని చేయలేవు. అప్పుడేమవుతుంది? అది మనకు అవి బాధపడతాయి. మనకు వేదనను మిగులుస్తాయి. అదే విధంగా మనం ఎప్పుడైతే మనమంతా కూడాను భగవంతుని యొక్క అంశలం. భగవంతుని సేవలో నిమగ్నం కావాలి. కానీ ఎప్పుడైతే మనం భగవత్ సేవలో నిమగ్నం కాకుండా ఉంటామో అది మనని మనము ఇబ్బంది పెట్టుకోవడమే కాదు. అది భగవంతునికి కూడా అసౌకర్యాన్ని కలుగజేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క సేవలో నిమగ్నమవుతామో అదేమవుతుంది? మన సహజ సిద్ధమైన స్థితి అవుతుంది. అది ఆరోగ్యమైనటువంటి జీవన విధానం అవుతుంది. అందుకనే కృష్ణుడు ఏమని చెప్తాడు? ద ఫూలిష్ క్రియేచర్స్, అజ్ఞానులు, మూఢ మూఢులు ఏమనుకుంటారు? మేము మా ఇంద్రియ తృప్తి కోసం పనిచేస్తాము అనుకున్న వాళ్ళు మూఢులు. నమాం దుష్కృతినో మూఢ ప్రపంచంతే నరాధములు వాళ్ళు. దీన్ని మనము ఇదే అధ్యాయంలో 15వ శ్లోకం వస్తుంది మనకి. నమాం దుష్కృతినో మూఢ ప్రపంచంతే నరాధమా. సీ జంతువులు ఈ స్థితిని, ఈ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. జంతువులకి వాళ్ళ శాశ్వతమైన స్థితి ఏమిటి అనేది అర్థం కాదు. భౌతిక ప్రపంచం అంటే రకరకాల జీవాత్మలతో నిండి ఉంది. ఈ జీవాత్మలన్నీ కూడా వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసమని ఇక్కడికి ప్రవేశించారు. అలా ప్రవేశించినటువంటి జీవాత్మలు రకరకాల స్థితుల్లో ఉన్నారు. రకరకాల స్థాయిల్లో ఉన్నారు. రకరకాల స్థాయిలో వాళ్ళ ఇంద్రియాలను తృప్తిపరుచుకునేటువంటి పనిలో నిమగ్నమైనారు. మీరు ఎంతవరకు చూస్తారు అంటే భౌతిక ప్రపంచంలో బ్రహ్మ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే అత్యంత సూక్ష్మ క్రిమి అయినా అయ్యుండవచ్చు. హ్మ్. ఎంత సూక్ష్మ క్రిమి అంటే వ్యర్థాలలో జీవించేటువంటి సూక్ష్మ క్రిమి అయ్యుండవచ్చు. ప్రతీది కూడా ఏం చేస్తోంది? ఇంద్రియ తృప్తి కోసం పాటుపడుతుంది. రకరకాల ఇంద్రియ తృప్తుల కోసం పాటుపడుతుంది. అది భౌతిక జీవితం అంటే. ఎప్పుడైతే మనం ఇది అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, నేను భగవంతుని యొక్క అంశ. నా నా సహజ సిద్ధమైన స్థితి ఏమిటంటే భగవంతుని సేవలో నిమగ్నమై ఉండడము అని అర్థం చేసుకుంటామో అది సహజమైన జీవితము. అది సరియైన జీవన విధానం. అది నిజానికి ఆధ్యాత్మిక జీవితం. నేను భగవంతుని యొక్క అంశాన్ని, నేను భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఉండాలి అని అర్థం చేసుకుంటే అది ఆధ్యాత్మిక జీవితం అవుతుంది. సేవోన్ముఖే జిహ్వాదు స్వయం ఏవ స్ఫూరతే యథా. సేవోన్ముఖే జిహ్వాదు
ఎప్పుడైతే మనము జిహ్వా అంటే నాలుక ద్వారా సేవోన్ముఖై జిహ్వాదు నాలుక ద్వారా భగవంతుని యొక్క సేవ 2 విధాలుగా చేయవచ్చు. ఒకటి భగవంతుని యొక్క గుణగణాన్ని చెప్పడం ద్వారా. దాంట్లో మొట్టమొదటి పద్ధతి ఏమిటి? జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్ర జపం ద్వారా. ఇంకొకటి ఏమిటి? భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా భగవంతుని యొక్క సేవలో మనము నిమగ్నం కావచ్చు. కానీ మనం భగవంతుని యొక్క సేవను మర్చిపోతే అదేమవుతుంది? భౌతికమైన జీవనం అవుతుంది. ఎప్పుడైతే మనము భగవంతుని యొక్క అంశాన్ని అర్థం చేసుకొని భగవంతుని సేవలో నిమగ్నం అయిపోయి ఉంటామో అది ఆధ్యాత్మిక జీవితం. సో చూడండి, ఆధ్యాత్మిక జీవితానికి భౌతిక జీవితానికి పెద్దగా తేడా లేదు. 2 చోట్ల కూడా మనము పని చేస్తూనే ఉన్నాము. అయితే భౌతిక జీవితంలో ఉన్నప్పుడు మనము పనులన్నీ కూడాను మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే భగవంతుని శ్రీకృష్ణుని సంతృప్తి కోసం మనం పనులను చేస్తామో దాన్ని ఏమంటాం? మనము ఆధ్యాత్మిక జీవితము అంటున్నాము. అది అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు, చాలా సులభమైంది కదా. మనం ఎలాగూ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాం, ఎవరికో ఒకరికి సేవ చేస్తూనే ఉంటాం. ఈ ప్రపంచంలో ఎవరు కూడా నేను ఎవ్వరికీ సేవకుడిని కాదు అని చెప్పలేడు. ప్రతి వాళ్ళు కూడా ఎవరికో ఒకరికి సేవ చేస్తున్నారు. కొంతమంది సమాజానికి సేవ చేస్తున్నారు, కొంతమంది కుటుంబానికి సేవ చేస్తున్నారు, కొంతమంది దేశానికి సేవ చేస్తున్నారు. ఇవేవి కాకపోతే కొంతమంది ఇంద్రియాల సేవ చేస్తున్నారు. ఇవేవి కాకపోతే కొంతమంది కుక్కల సేవ చేస్తున్నారు, లేదంటే పిల్లుల సేవ చేస్తున్నారు. కుక్కను, పిల్లినో, ఇంకో రకమైన జీవాత్మను పెంపుడు జంతువుగా చేసుకొని వాటి సేవ చేస్తున్నారు. మొత్తం మీద ప్రతి వాళ్ళు కూడా దేనితో ఒక సేవ చేస్తూనే ఉన్నారు. కానీ సేవ చేయవలసింది ఎవరికి? శ్రీకృష్ణుడికి మాత్రమే సేవ చేయాలి. అలా కాకుండా ఇంకా దేనికైనా సేవ చేస్తే అదేంటి? దాని అర్థము మనము సహజ స్థితి నుండి భ్రష్టు పట్టాము అని అర్థం. నిజానికి మన స్థితి ఏమిటి? భగవంతుని యొక్క సేవకుడిగా ఉండడము. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ మాయ రకరకాల రూపాల్లో ప్రకటితమవుతున్న మాయ సేవలో ఉన్నాం మనం. మనం ఎప్పుడైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటామో, నేను భగవంతుని యొక్క సేవకుని, భగవంతుని సేవకునిగా అవడమే పరమ లక్ష్యము. నేను భగవంతుని సేవలో ఉండడం ద్వారా మిగిలిన అందరి సేవను చేయగలుగుతాను. కేవలం నేను భగవంతుని సేవ చేస్తే ఆ సేవ మిగిలిన జీవాత్మలకన్నిటికీ కూడా ప్రపంచానికంతా కూడా అందుతుంది. దానికి ఉదాహరణ ఏమంటారు ప్రభుపాద గారు? వృక్షానికి వేరుకి నీరు అందిస్తే వృక్షం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా మనం భగవంతుడైన కృష్ణుడి సేవలో నిమగ్నమైతే ప్రపంచం మొత్తం కూడా సంతృప్తి చెందుతుంది. అది కృష్ణ చైతన్యం అంటే. అదే కృష్ణ చైతన్య ఉద్యమం అంటే కూడా దాని లక్ష్యం కూడా అదే. ఏం చెప్తుంది అది? ప్రతి వాళ్ళు కూడా సేవకులే, కానీ మనము తప్పుడు వ్యక్తిని ప్రభువుగా స్వీకరించి సేవిస్తున్నాం. సో ఈ కృష్ణ చైతన్యం అనేది ఏం చేస్తుంది అంటే, ఈ భగవద్గీత కృష్ణ చైతన్యాన్ని మనందరికీ అందిస్తే ఏం చేస్తుందంటే, ఆ తప్పుడు ప్రభువుని ఎట్లయితే మనం స్వీకరించి మాయాదేవి ఒడిలో ఊగిసలాడుతున్నామో అక్కడి నుంచి మనం స్థిరమైనటువంటి నిజమైన ప్రభు యొక్క సేవలు నిమగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంది భగవద్గీత. ఈ ఉదాహరణ మనకి ప్రభుపాద గారు చాలా చోట్ల చెప్తాడు. ఇంకో ఉదాహరణ ఏం చెప్తారు ప్రభుపాద గారు అంటే, ఒక ఉదాహరణ అది ఏం చెప్తారు చాలాసార్లు చెప్పింది, మహాత్మా గాంధీ గురించి చెప్తాడు. ఇండియాకి, భారతదేశానికి అతను గొప్ప సేవ చేశారు, చాలా చక్కగా సేవ చేశారు. కానీ ఈ ఇండియా అంటే ఏంటి? మొత్తం అంతా ప్రజలందరూ కూడా, భారతదేశం అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, వాళ్ళందరికీ ఆయన సేవ చేశారు. కానీ ఈ ప్రజలు ఆయన సేవకి సంతోషించలేదు. ఏం చేశారు? ఆయన చంపేశారు, హత్య చేశారు. ఈ దేశానికి సేవ చేయాలనుకున్నారు ఆయన, కానీ ఈ దేశ పౌరులలో ఒకరు అతన్ని సంహరించారు.
అందుకని భౌతిక ప్రపంచంలో మనం చేసే సేవ అంతా కూడా మనకి ఏం చేస్తుంది అంటే చివరికి ఇట్ ఫ్రస్ట్రేట్స్ అస్. మనకు సంతృప్తినివ్వదు. ఈ భౌతిక ప్రపంచంలోని మాయాదేవిచే సృష్టించబడినటువంటి రకరకాల మాయా ప్రభావితమైనటువంటి వస్తువులకి, వ్యక్తులకి మనం సేవ చేస్తే దానివల్ల మనకి ఎలాంటి సంతృప్తి కూడా ఉండదు. కేవలం ఫ్రస్ట్రేషన్ మాత్రమే మిగులుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నమవుతామో నీ జీవితము విజయవంతమవుతుంది. అదే కృష్ణ చైతన్య మార్గం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఎలాగో ఎవరికో ఒకరు సేవ చేయడం అనే దాన్ని మనం వదిలిపెట్టలేం. కానీ భక్తియుక్తమైన సేవ భగవంతునికి చేయడం మాత్రమే అదేం చేస్తుంది అంటే మనను మన శాశ్వతమైన స్థితిలో స్థిరంగా ఉండేలాగా చేస్తుంది. సో అందుకని మనము భగవంతుని సేవలో నిమగ్నమైండి ఈ జన్మ మృత్యు జరావాది చక్రం నుంచి బయటపడాలి. ఏతాద్యోనిని అంటే మనం ఇలాగా ఒక యోని నుంచి మరొక యోనిలోకి అలా వెళ్తూ ఉన్నాము. ఒకసారి మనుషులుగా, ఒకసారి ఆవులుగా, ఒకసారి కుక్కలుగా, ఒకసారి చీమలుగా, ఒకసారి చెట్లుగా, ఒకసారి వృక్షాలుగా, ఆ విధంగా రకరకాల జీవాత్మ రకరకాల యోనుల్లోకి, రకరకాల శరీరాల్లోకి ప్రవేశిస్తాం. మనం అందరం కూడా జీవాత్మనమే. మన కర్మను అనుసరించి మనకి రకరకాల శరీరాలు భగవంతుడు అందజేస్తున్నాడు మనం నేర్చుకున్నాం. మనకి ఎలాగైతే మనం మనం దుస్తులు ధరిస్తాం కదా మన శరీరం మీద, మనకి రకరకాల దుస్తులు ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా జీవాత్మ ధరించే దుస్తులు ఏమిటి అంటే శరీరాలు. మనం అందరము మనుషులమే అయినప్పటికీ మనము రకరకాల దుస్తుల్ని ధరిస్తాం కదా. సో అదేవిధంగా సర్వాణి భూతాన్ని, అన్ని జీవాత్మలు కూడాను రకరకాల శరీరాల్ని ధరిస్తున్నాయి. అవన్నీ ఏంటి? భగవంతుని యొక్క అంశలే. అన్ని జీవాత్మలు కూడా భగవంతుని యొక్క అంశలే. వాళ్ళ కోరికలను బట్టి అప్పుడు ఏమవుతుంది? భగవంతుని యొక్క అంశలే అయినప్పటికీ భగవంతునితో సహకరించకుండా మన ఇంద్రియ తృప్తి వైపు మనం ఎప్పుడైతే ఆకర్షితులం అవుతామో అప్పుడు మన కోరికలను బట్టి మనకి రకరకాలైనటువంటి శరీరాలు చూపబడ్డాయి. భగవంతుని సంబంధం లేకుండా స్వతంత్రంగా మనముగా ఆనందాన్ని, భౌతిక సుఖాలని అనుభవించడానికి, భౌతిక ఆనందాన్ని పొందడానికి మనకి శరీరాలు ఇవ్వబడ్డాయి. అందుకని రకరకాల ఈ శరీరాలన్నీ కూడాను రావడానికి కారణం ఎవరు? కృష్ణుడే. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి శరీరాలు రావాలి అంటే మన కోరికలను బట్టి భగవంతుడు ఎవరు? భగవంతుడు అందరికీ కూడా తండ్రి. మన కోరికలను అనుసారంగా భగవంతుడు పరమాత్మగా అందరి హృదయాల్లో ఉన్నాడు కాబట్టి మన కోరికలన్నీ కూడా భగవంతునికి తెలుసు. మన కోరికలను బట్టి మాయాదేవిని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ జీవాత్మ ఈ విధమైన ఆనందాన్ని పొందాలనుకుంటుంది కాబట్టి ఆ ఆనందం పొందడానికి కావలసిన అనువైనటువంటి శరీరాన్ని ప్రసాదించమని చెప్తున్నాడు. అందుకని మనకి భౌతిక ప్రపంచంలో ఈ జీవితం రావడానికి, శరీరం రావడానికి కూడా కారణం ఎవరు అంటే నిజానికి భగవంతుడే. ఎలాగైతే ఒక పుత్రుడి యొక్క జననానికి, ఒక శిశువు యొక్క జననానికి తండ్రి కారణభూతం అవుతాడో, శిశువు జన్మించడానికి తండ్రి కారణభూతమైనప్పటికీ, లేక పుత్రుడి యొక్క జననానికి తండ్రి కారణభూతమైనప్పటికీ తండ్రి పుత్రుడు ఇద్దరు వేరు. అని పుట్టిన పుత్రులందరూ కూడాను సమాన స్థాయిలో ఉండరు. అదేవిధంగా మనమందరం కూడా భగవంతుని యొక్క అంశలే. అందుకని మనకి భగవంతుని యొక్క గుణగణాలు వస్తాయి. భగవంతుని యొక్క గుణాలు మనలో కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి. ఎందుకని? మనము చాలా అల్పులము, అణువులము. కానీ భగవంతుని యొక్క గుణము మనలో కూడా ఉంది. దానికి ఉదాహరణ ప్రభుపాదులు గారు ఏం చెప్తారు మనకి? సముద్రంలో నీటి బిందువు.
ఆ రుచి ఒకే రకంగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది. ఒక నీటి బిందువుని తీసుకున్నా కూడాను, సముద్ర నీటిని తీసుకున్నా కూడాను అన్నీ కూడా ఉప్పుగానే ఉంటాయి. దాంట్లో తేడా ఏం లేదు. తేడా ఏమిటి అంటే పరిమాణంలో తేడా ఉంది. నీటి బిందువు ఒక్క నీటి బిందువే. కానీ సముద్రము అనంతమైంది. కానీ గుణాలలో సమానమైన గుణాలున్నాయి. రెండిటి కూడాను ఉప్ప గుణము అనేటువంటిది ఉన్నది. ఉప్పుగా ఉంటాయి. దీన్నే మనకి ఇంకోసారి కూడా ఉదాహరణ ఇస్తారు. ఏంటంటే ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలని అచింత్య భేదాభేద తత్వం అని కూడా అంటారు. అంటే ఏమిటి? 2 ఒకటే కానీ తేడా ఉంది. నీటి బిందువు, సముద్రంలో నీటి బిందువు, సముద్రము 2 ఒకే రకమైన గుణాలున్నాయి వాటికి. కానీ పరిమాణంలో తేడా ఉంది. అదే అచింత్య భేదాభేద తత్వం. అదేవిధంగా జీవాత్మ, భగవంతుడు ఒకటే కానీ ఒకటి కాదు. గుణాలలో ఒకటే కానీ పరిమాణంలో తేడా ఉన్నాయి. సో, భగవంతుడు ఉత్తముడు. ఉత్తమమైన గుణాలతో ఉన్నవాడు. అది గుణం కదా! అందుకని మనం కూడా చెడ్డవాళ్ళం కాదు. కానీ మనం చెడ్డవాళ్ళం ఎలా అయ్యాము? ఎందుకనంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఆహ్, ఆధ్యాత్మిక శరీరం కాకుండా భౌతిక శరీరంలో ఉన్నాం కాబట్టి, దేహాత్మ బుద్ధితో ఉన్నాం కాబట్టి ఆహ్, మనము ఈ కష్టాలన్నిటిని అనుభవిస్తున్నాం, చెడ్డవాళ్ళుగా మారిపోయాం. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, నేను కుక్కను అని, మనిషి ఉన్నాడనుకోండి, నేను మనిషిని అని, నేను పిల్లిని అని ఇలా ఆలోచిస్తుంటాయి. కానీ నిజానికి అది పిల్లి కాదు, కుక్క కాదు, మనిషి కాదు. ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క అంశలు. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి? అదేంటి నిజానికి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం. నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడమే అహం బ్రహ్మాస్మి, లేకపోతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానము అని చెప్పబడుతుంది. నేను ఈ భౌతికమైనటువంటి శరీరం కాదు, ఈ డ్రెస్‌ని కాదు నేను. నేను ఆత్మని. ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ విషయం అర్థం చేసుకున్నప్పుడు మనం ఏమవుతుంది? పండిత సమదర్శిన. మనము 5వ అధ్యాయం 18వ శ్లోకం చదువుకున్నాం. పండిత సమదర్శన. ఏమని చెప్పాం మనం దాంట్లో? బ్రాహ్మణుడు, చండాలుడు, కుక్క మాంసం తినేవాళ్ళు, వాళ్ళందరినీ కూడాను ఆహ్, సమాన స్థాయిలో చూడగలుగుతారు. ఇవన్నీ కూడాను ఏమనుకుంటారప్పుడు? మనకి పరిజ్ఞానం వచ్చినప్పుడు, ఈ జీవాత్మలన్నీ కూడా రకరకాల శరీరాల్ని ధరించాయి. కానీ ఇవన్నీ కూడా జీవాత్మలు, భగవంతుని యొక్క అంశలు అని తెలుసుకోగలుగుతారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళనేమన్నాం మనం? స్మితప్రజ్ఞుడు అన్నాం. ఇదన్నింటిని కూడా సమానంగా చూడగలుగుతాడు కాబట్టి, దీనిలో వచ్చే మార్పులకి చలించిపోకుండా ఉంటాడు అని నేర్చుకున్నాం. మనము ఇది మన బద్ధ జీవితం నుంచి బయటపడాలి అంటే, ఈ మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఏమని? నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మ అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని, శరీరంతో గుర్తించుకోవడం మానేయాలి. మన శరీరం అనేది బాహ్యం నుంచి పెట్టినటువంటి ఒక కవర్. మన నిజానికి ఆత్మ భగవంతుని యొక్క అంశ, కృష్ణుని యొక్క అంశ. ఆ విషయం అర్థం చేసుకోవడమే ముక్తి. ఆ ముక్తి పొందినప్పుడు ఏం జరుగుతుంది? స్వరూపేణ వ్యవస్థిత. స్వరూపేణ వ్యవస్థిత అంటే మన నిజమైనటువంటి స్థితిలో స్థిరపడతాము. నేను దేంట్లో చెప్పారు? భాగవతంలో చెప్తారు. రెండవ ఖండంలో 10వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్తది. స్వరూపేణ వ్యవస్థిత. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏమిటి అంటే, బాహ్యంగా మనం ఏదైతే మనకి శరీరం ఇవ్వబడిందో, మనకి ఏదైతే దుస్తులు ఇవ్వబడ్డాయో ఈ శరీరంగా, మనము శరీరంతో గుర్తించుకొని దానితో పనిచేస్తున్నాం. సో, దాంతో మనం పనిచేయాలి తప్పదు. కానీ ఎలా పనిచేయాలి? మన యొక్క సహజ సిద్ధమైన స్థితిని గుర్తుంచుకొని పనిచేయాలి. అదేమిటి? ముక్తి స్థితిలో నిమగ్నమై పనిచేయడం అవుతుందప్పుడు. స్వరూపేణ వ్యవస్థిత. మన స్థితిని అర్థం చేసుకొని మనకి ఏ డ్రెస్ అయితే ఇచ్చారో ఆ డ్రెస్‌లో ఉంటూ భగవత్ సేవలో నిమగ్నమైతే అది ముక్తి ప్రదాయం అవుతుంది. కృష్ణ చైతన్యం అంటే ఏమిటి?
మనము భగవంతుని యొక్క అంశ. అందుకని నేను భగవంతుని సేవలో నిమగ్నం కావాలి అని తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కార జ్ఞానము లేక కృష్ణ చైతన్యము. అదే ముక్తి అంటే కూడాను. మనం ఎప్పుడైతే ఈ విషయంలో మనం సంపూర్ణ పరిజ్ఞానాన్ని సంపాదించి సంపూర్ణ విశ్వాసాన్ని పెంచుకుంటామో మనము ముక్తి మార్గంలో ఉంటాము, ముక్తులం అవుతాం. యాక్చువల్లీ ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని పూర్తి విశ్వాసంతో ఈ విధమైన జీవితాన్ని మనం గడుపుతామో అప్పుడు మనము విముక్తులం అవుతాము. మనమంతా కూడాను భగవంతుని యొక్క అంశం, భగవంతుని సేవలో నిమగ్నం అవడమే మన లక్ష్యము. భక్తి శాస్త్రము అంటే ఏమిటి అంటే మన్ను శుద్ధి చేసుకోవడం. చేతోదర్పణ మార్జనం బహు మహాదావ అగ్ని నిర్వాపనం శ్రేయఖైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం. చేతోదర్పణ మార్జనం మహాదావ అగ్ని నిర్వాపనం శ్రేయఖైరవ చంద్రికా వితరణం. చైతన్య చరిత్ర మంచలీలలో చైతన్య మహాప్రభు చెప్తారు దీన్ని. సో ఎప్పుడైతే మనము మన చైతన్యాన్ని శుద్ధి చేసుకొని మన స్థిరమైనటువంటి స్వరూపేణ వ్యవస్థిత నిమగ్నం అవుతాము, అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతాము, ముక్తిని పొందగలుగుతాము. స్వరూపేణ వ్యవస్థిత అనే దానికి మనం చేరుకోవాలి అంటే మనం ముందు చేయవలసిన పని ఏమిటి అంటే దానికి మొదటి అంకం ఏమిటి అంటే పరిణామ సంకీర్తనం. కలియుగంలో ఆ స్థితిని చేరుకోవాలి అంటే మనకు ఇవ్వబడినటువంటి సందేశం ఏమిటి? భక్తి మార్గంలో భగవంతుని యొక్క నామస్మరణ చేయడం. హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్తేవ గతినిన్యద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా మనము భగవంతుణ్ణి చేరుకోగలుగుతాం. సో ఈ శ్లోకంలో మనకి చెప్తుంది ఏమిటి అంటే భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఉద్భవించే శక్తులన్నీ కూడా నా ద్వారానే ఉద్భవిస్తున్నాయి, దే ఆర్ కాజ్ బై మీ, నా ద్వారానే వస్తున్నాయి అని కృష్ణుడు చెప్తున్నాడు. మన శరీరము భౌతికమైనది, భూమి, నీరు, గాలి, అగ్ని మరియు ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా భౌతికమైనవి. అవి కూడా కృష్ణుని ద్వారానే వస్తున్నాయి. భిన్నామే ప్రకృతి రాస్తద. సో తేడా ఏమిటి మరి? అవి కూడా భగవంతుని అయితే అవి భగవంతునితో అనుబంధాన్ని తెంచుకున్నాయి, కానీ అవి భగవంతుని యొక్క శక్తులే. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఆ మాట్లాడుతున్నది రికార్డ్ చేయబడింది అనుకుందాం, రికార్డ్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని మళ్ళీ ఎప్పుడైనా రీప్లే చేశారనుకోండి, నేను మాట్లాడుతున్నది మీకు వినబడుతుంది, బట్ ఆ రికార్డ్ చేసింది నాతో ఏంటది సెపరేటెడ్, నా నుంచి విభిన్నంగా చేయబడింది. మాట్లాడడం నా నుంచే వచ్చింది, కానీ దాన్ని రికార్డ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే అది నేను కాదు, రికార్డ్ మాట్లాడుతుంది కదా. అప్పుడు ఆ విధంగా సెపరేట్ అయినట్టుగా ఇది ఒక ఉదాహరణగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ భౌతిక శక్తులన్నీ కూడా భగవంతునియే, కానీ భగవంతునితోని సపరేట్ అయిన ఎలాగా అంటే ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఉదాహరణ మాత్రం అర్థం అవడానికి. ఒక విధంగా అవి సపరేట్ కాలేదు, ఎందుకంటే అవన్నీ కూడాను నేను మాట్లాడితేనే వచ్చినాయి కదా, కాబట్టి సపరేట్ కాలేదు. కానీ ఇంకో విధంగా మాట్లాడితే మెకానికల్గా అవి మాట్లాడుతున్నాయి. అప్పుడు రికార్డ్ అయిన దాన్ని మళ్ళీ వింటుంటే అది మెకానికల్గా అలా మాట్లాడుతూ వెళ్ళిపోతుంది, కాబట్టి ఒక విధంగా సపరేట్ అయింది. సో అదే విధంగా
ఈ భౌతిక ప్రపంచం కూడా కృష్ణనే, కృష్ణుడే. ఇదం హి విశ్వం భగవాన్ ఐవత్రః. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా కృష్ణుడి ద్వారానే ఉద్భవిస్తుంది. అహం సర్వస్వ ప్రభవో మత్త సర్వ ప్రవర్తతే. 10వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్తాడు భగవంతుడు. ఈ అన్నింటికీ మూలము నేనే. అన్ని అంటే ఏంటి? భౌతిక ప్రపంచంలో రెండు ఉన్నాయి, రెండు వస్తువులు ఉన్నాయి. ఏమిటది? జడము, చేతనము. జడ పదార్థాలు, చేతన పదార్థాలు. జడ పదార్థము అంటే భౌతికమైనది, భౌతిక పదార్థాలు. చేతన పదార్థము అంటే, చేతన అంటే ఆధ్యాత్మికమైనది. ఈ భౌతికం కానీ, భౌతికమైన శక్తి కానివ్వండి, ఆధ్యాత్మిక శక్తి కానీ అన్ని కూడా కృష్ణుడి నుంచే వస్తున్నాయి. అందుకనే భగవంతుడు ఇవన్నింటికి కూడా కారణభూతుడు అని చెప్పబడింది. కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, ఒరిజినల్ కాజ్, సర్వకారణ కారణం. బ్రహ్మ సంహిత 5వ ఖండం 1వ శ్లోకం చెప్తుంది కదా, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. కృష్ణుడు భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తులన్నిటికీ కారణభూతుడు. సర్వం కలో ఇదం బ్రహ్మ అంటే ప్రతిదీ కూడా బ్రహ్మాన్, ప్రతిదీ కూడా ఆధ్యాత్మికమే. కానీ ఎందుకు ఆధ్యాత్మికం అంటే భగవంతుని శక్తి కాబట్టి అన్ని ఆధ్యాత్మికమే అని చెప్పాలి. కానీ ఆ శక్తులు ఎప్పుడైతే భగవంతుని నుంచి విడిపడతాయో అవి భౌతికమైపోతాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమే. కానీ పరమాధ్యాత్మికం ఏమిటి? సుప్రీం బ్రహ్మాన్ ఏమిటి? కృష్ణ. అందుకని వేదాంత సూత్రం ఏమని చెప్తుంది అంటే, జన్మాదియస్య యతః, శ్రీమద్ భాగవతంలో 1వ ఖండం 1వ అధ్యాయం 1వ వర్స్ అది. జన్మాదియస్య యతః, ప్రతిదీ కూడా నా నుంచే ఉద్భవిస్తుంది అని చెప్తున్నాడు కృష్ణుడు. ఏతాద్యోని, మనం ఈ శ్లోకంలో ఏతాద్యోని అనుకున్నాం అని వచ్చింది. ఏతాద్యోని భూతాని సర్వానిత్యే ఉపధారయ అహం కృష్ణస్య. ఇవన్నీ కూడా భగవంతునితో మాత్రమే ఉద్భవించబడుతున్నాయి, అతనే కారణము. అహం కృష్ణస్య. కృష్ణస్య అంటే అందరూ కూడా, వాళ్ళ శరీరం కూడా నాదే, వాళ్ళ ఆత్మ కూడా నా అంశమే. వాళ్ళందరూ కూడా నా వారు. అందుకనే ప్రతిదీ కూడా కృష్ణుడే. ఈ శరీరం కానీ ఇది నా శరీరం అని నేను అనొచ్చు, కానీ నిజానికి నాది కాదు, ఇది కూడా కృష్ణుడిదే. ఎందుకు? ఈ శరీరం అనేది పంచభూతాలతో చేయబడింది. పంచభూతాలని కూడా కృష్ణుడి యొక్క శక్తే. కానీ కృష్ణుడు మనకి ఇస్తున్నాడు, ఈ శరీరాన్ని నాకు ఇచ్చాడు. ఎలాగంటే తండ్రి ద్వారా పుత్రుడికి శరీరం ఎలా లభిస్తుందో అదే విధంగా మనకు కూడా ఈ శరీరాన్ని భగవంతుని ద్వారా ప్రసాదించబడింది. ఇప్పుడు ఉదాహరణకి ఏం చెప్పుకున్నాము, పుట్టిన శిశువుకి తండ్రి రకరకాలైనటువంటి దుస్తులు కొంటాడు. ఆ దుస్తులు ఆ శిశువే, ఆ శిశువు వేసుకుని నాదే అని చెప్తాడు. కానీ నిజానికి ఎవరు ఇచ్చారు? అవి తండ్రి ఇచ్చాడు, తండ్రివి నిజానికి. ఎప్పుడైతే మనం ఈ శరీరం కూడా కృష్ణుడిదని, కృష్ణుడి యొక్క శక్తి అని అర్థం చేసుకుంటామో, నేను కూడా కృష్ణుడి యొక్క శక్తే, నా బుద్ధి కూడా కృష్ణుడి యొక్క శక్తే. తద్వారా మనం ఏం చేస్తామంటే, నేను కృష్ణుడిని, కృష్ణుడికి సంబంధించిన వాడిని. ఈ విధంగా ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అది సంపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్యము అని చెప్పబడుతుంది. ఎప్పుడైతే కృష్ణుడు తన శక్తిని మన నుంచి విరమించుకుంటాడో అయిపోతుంది, మనం ఈ శరీరంలో ఉండలేము. ఎప్పుడైతే ఆత్మని భగవంతుడు శరీరం నుంచి తొలగిస్తాడో ఈ శరీరం అలా మిగిలిపోతుంది. తర్వాత ఏమైపోతుంది? పూడ్చిపెడితే మట్టిగా మారిపోతుంది, కాలిస్తే బూడిదైపోతుంది.
తద్వారా ఏం జరుగుతుంది? పంచభూతాల్లో మళ్ళీ కలిసిపోతుంది. పంచతత్వ ప్రాప్త అంటారు. సో, ఈ బాడీ, ఈ శరీరము మళ్ళీ పంచభూతాలలో ఐక్యమైపోతుంది. ఇప్పుడు మనం ఈ భూమి మట్టి ఉందనుకోండి, దాంతో రకరకాల ఆకృతులు మనం చేస్తాం. ఎప్పుడైతే మనం కుండ చేయొచ్చు, కూజగా చేయొచ్చు, లేకపోతే గ్లాస్‌గా చేయొచ్చు, ఇలా రకరకాల పాత్రలు చేయొచ్చు మట్టితో. కానీ ఎప్పుడైతే అవి విరిగిపోతాయో, అది అది బ్రేక్ అవుతాయో, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మట్టిగా మారిపోతుంది. ఇది ఈ శరీరం యొక్క మార్పు అనేది భౌతిక శరీరం యొక్క మార్పు అనేది శాశ్వతంగా జరుగుతున్నది. కానీ ఆత్మకి అదే మార్పు జరగట్లేదు. ఆత్మ అనేది ఈ శరీరంతోని భిన్నమైనది. ఆత్మ అనేది వ్యక్తిగతం, ఒక వ్యక్తి. అలాగే కృష్ణుడు కూడా ఒక వ్యక్తి. ఈ విభిన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యక్తిత్వాలు శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాయి. అలాగే కృష్ణుడు కానీ, జీవాత్మ కానీ శాశ్వతమైనవి. మనము జీవాత్మగా భూతకాలంలో ఉన్నాము, ప్రస్తుతము ఉన్నాము, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాము. ఎప్పుడైతే మనం ఈ భౌతికమైనటువంటి శరీరంతోని కప్పబడి ఉంటామో, మనము ఎప్పుడు ఏమైపోతాము? మనము ఈ శరీరంతో గుర్తించుకుంటాం. సో, ఎప్పుడైతే మనం ఈ శరీరంతో గుర్తించుకోకుండా ఈ శరీరంలో ఉన్నప్పటికీ మన యొక్క స్థితిగతుల్ని సరిగ్గా స్వరూపేణ వ్యవస్థిత అనేటువంటి స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో, మన స్వరూప స్థితిని గ్రహించి ఆ స్థితిలో నిమగ్నమై ఉంటామో, అప్పుడు మన బంధము, భగవంతునితోని మనకు ఉన్నటువంటి బంధము శాశ్వతం అయిపోతుంది. కృష్ణుడు ప్రభువు. మనము కృష్ణుని నుంచి ఉద్భవించిన వాళ్ళము, అతని సేవకులము. ఈ భావన, ఈ ఈ ఈ సంబంధము శాశ్వతంగా ఉండిపోతుంది. ఎప్పుడైతే అది మనం గ్రహిస్తామో, ఈ శరీరంలో ఉన్నా సరే ఆ విషయాన్ని మనం గ్రహించి భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఉంటామో, అప్పుడు ఈ శరీరము మనకి ఆటంకం కాదు. కాకపోతే అది ఏమవుతుంది? మన శరీరమే మనకి భక్తియుక్త సేవలో నిమగ్నం అవడానికి ఉపకరిస్తుంది, కారణభూతం అవుతుంది. హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. చైతన్య చరితామృతంలో మధ్యలీలలో చెప్పబడింది. ఎప్పుడైతే ఈ శరీరంతో మనం గుర్తించుకోవట్లేదో, ఈ శరీరంలో ఉన్నా సరే ఇది నేను శరీరం కాదు, నేను ఆత్మని అనేటువంటి పరిజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉండి ఆ ఆత్మ స్థాయిలో మనము మన జీవితాన్ని కొనసాగిస్తామో, అప్పుడు మనము శుద్ధ స్థితిలో ఉంటాము. ఎప్పుడైతే ఆ స్థితిలో మనము భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవుతామో, దాన్ని ముక్త స్థితి అంటారు. దాన్ని భక్తి అని కూడా అంటారు. ఆ భక్తిలో నిమగ్నం కావాలి అంటే ముందు మనం చేయవలసిన పని ఏమిటి అంటే, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. శ్రవణం రోజు వింటూ ఉండాలి భగవంతుని గురించి. శ్రవణం, కీర్తనము అంటే భగవంతుని జపాన్ని చేస్తూ ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తద్వారా మనకి వైష్ణవాచార్యులు మనకి తెలియజేసినటువంటి 4 నియమాల్ని శుద్ధంగా పాటిస్తూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? మనము భక్తియుక్తమైన సేవలో నిమగ్నమై జీవన్ముక్తులం అవుతాము. ఇక్కడ జీవించి ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే ముక్తులం అవుతాము అని మనకి శాస్త్రం చెప్తోంది. సో, నిజానికి భక్తియుక్తమైన సేవలు ఉండడం కష్టం కాదు. కానీ మన చైతన్యాన్ని కొద్దిగా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సో, మనం ఇక్కడ ముగిద్దాం. హరే కృష్ణ. ఉపదేశం మాతాజీ దండోత్ప్రణామం. జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय। हरिनाम संकीर्तन की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। सामवेद भक्त वृंद की जय। हरे कृष्णा। प्रभु